श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. జై గురుదేవ్. మూడో శ్లోకం చదువుతున్నాం మనము. చదువుదాం శ్లోకం ఒకసారి. అశ్రద్ధతానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అయితే ఆత్మజ్ఞానమును యొక్క స్థుతి చేసి, అయితే ఆత్మజ్ఞానము ఎడల శ్రద్ధ లేని వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చెప్తున్నారు. ముందు నెగిటివ్, వ్యతిరేకం, అంటే అది పాటించిన వాళ్ళ గురించి ఏమవుతుంది, వాళ్ళకి ఏమవుతుంది అన్నది చెప్తున్నారు. తర్వాత పాజిటివ్, తర్వాత అన్వయం చెప్తారు. అది స్టైల్ గీతలో. సో అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్య అస్య పరంతప, అంటే ఈ ధర్మము యొక్క ఎడల, ఏ ధర్మము? పై శ్లోకంలో స్తుతించినటువంటి ఆత్మజ్ఞానం యొక్క ధర్మము, అంటే నివృత్తి ధర్మము, అంటే అంతర్ముఖులై పరిశీలన జ్ఞానము నాకు ప్రాధాన్యత ఇచ్చుట. ఆ ధర్మమున ఎడల అశ్రద్ధధానాః, శ్రద్ధ లేని వాళ్ళు. ఆ శ్రద్ధ అంటే నిన్న మనము కొంచెం డీటెయిల్గా చూసాము. శ్రద్ధ అంటే పరిపూర్ణమైనటువంటి ఉత్సాహము, ఇంటెన్స్ ఎంతూసియాజంకి శ్రద్ధ అంటారు. నమ్మకము అని అర్థం చేసుకోకూడదు. శ్రద్ధ అంటే నమ్మకము అంటే బ్లైండ్ బిలీఫ్, ఇంక అందులో వెరిఫికేషన్ ఏం లేదు. శ్రద్ధ అలా కాదు, ఇది మనము పాటించి వెరిఫై చేసుకోవచ్చు. అక్కడ చెప్తున్న విషయాన్ని మనము దాని ఎడల పూర్తి ఉత్సాహంతో దాన్ని సాధన చేసి అక్కడ చెప్తున్న ఫలముని మనము వెరిఫై చేసుకోవచ్చు. అది శ్రద్ధ. సో శాస్త్రం యొక్క ఇన్స్ట్రక్షన్కి, గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ ఎడల శ్రద్ధ ఉండాలని చెప్తారు. అయితే ఆ శ్రద్ధ లేనివారు, ఆ ఉత్సాహం, శాస్త్రంలో చెప్తున్నటువంటి విషయంలో ఎడల ఆ ఉత్సాహం లేని వాళ్ళు మాం అప్రాప్య, నన్ను పొందక మృత్యు సంసార వర్తమని నివర్తంతే, మృత్యువు చేత కబళింపబడుతున్నటువంటి ఈ సంసారం నందు, ఈ జగత్తు యందు మళ్ళీ పుడుతూ ఉంటారు, అంటే ఈ లోకంలో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు అని. అయితే దానికి ఆ మృత్యువు అన్న చోటల్లా కూడా జన్మను కూడా కలుపుకోవాలి. రెండు కలిసి ఉంటాయిగా. మృత్యు ఉందంటే జన్మ ఉందని కూడా అర్థం. సో అంటే ఈ పుట్టి గిట్టేటటువంటి ఈ లోకం, ఈ జన్మల యందు పుడుతూ ఉంటారు అని అర్థం. అది మనము భాష్యం చూస్తున్నాము. అయితే శ్రద్ధ, మూడు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి శ్రద్ధ ఉపయోగపడుతుందని కూడా చూసాం. నేనెవరు, ఈ జగత్తు యొక్క స్వరూపము ఏమిటి, ఈశ్వరుడు అనగానేమి, ఈ మూడు ప్రశ్నలకి సమాధానాన్ని పరిశీలించే విషయంలో శ్రద్ధ అవసరం. శాస్త్రం ఏం చెప్తుంది? మనోబుద్ధి అహంకారి చిత్తాని నా అహం అని చెప్తోంది శాస్త్రం. నా స్వరూపము ఈ మనసు, అహంకారము, ఈ శరీరము, ఇది కాదు అని చెప్తోంది. ఓహో, అది కరెక్టే అయి ఉండొచ్చు అని దానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి ఆ విషయాన్ని పరిశీలించడం. అలాగా, ఫర్ ఎగ్జాంపుల్. సో అది శ్రద్ధ అంటే. ఆ శ్రద్ధ ఉండాలి. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి మాటల యందు, లేదా శాస్త్రం చెప్తున్నటువంటి మాటల యందు. అదే శంకరులు చెప్తున్నారు. సో ఆ లైన్స్, మొట్టమొదటి లైన్, పెద్ద లైన్ చదవడం పూర్తయింది. అశ్రద్ధధానాః శ్రద్ధా విరహితాః ఆత్మజ్ఞానస్య ధర్మస్య అస్య స్వరూపే తత్ఫలే చ. ఈ ఆత్మజ్ఞానం యొక్క స్వరూపమునందు మరియు ఆత్మజ్ఞానము యొక్క ఫలమునందు కూడా శ్రద్ధ లేని వాళ్ళు. అంటే ఎవరు వాళ్ళు? నాస్తికాః పాపకారిణః అంటారు. నాస్తికాః అంటే కూడా చూసాం. నాస్తికులు అంటే
శరీరము కంటే భిన్నమైనటువంటిది ఆత్మ అనేది ఉన్నదా లేదా, అది ప్రశ్న. ఫండమెంటల్ క్వశ్చన్ ఫిలసాఫర్స్కి. అసలు నేనంటే ఏమిటి, నేనంటే ఈ శరీరము, ఈ కాళ్ళు చేతులు, ఈ మనస్సు, ఇదేనా నేను అనేటటువంటి ప్రశ్న. అంతేనా నేను, అంతకన్నా వేరే ఎక్కువ ఏమైనా ఉన్నదా? ఫండమెంటల్ క్వశ్చన్ ఫిలాసఫీలో. ఇక్కడే కాదు, ఇండియన్ ఫిలాసఫీలోనే కాదు, మొత్తం వరల్డ్లో వెస్టర్న్ ఫిలాసఫీలో కూడా అదే ఫండమెంటల్ క్వశ్చన్. అసలు నేనెవరు, మనిషి నేను అంటే ఏమిటి? ఆ, ఆ, ఆ ప్రశ్నకి సమాధానము ఈ శరీరమే నేను అనుకునేవాళ్ళు నాస్తికులు. అంటే శరీరము కంటే భిన్నమైనటువంటి ఆత్మ లేదు అనేవాళ్ళు నాస్తికులు. ఆస్తికులు అంటే శరీరము కంటే భిన్నమైనటువంటిది ఆత్మ అనేది ఒకటి ఉన్నది, నా స్వరూపము ఈ శరీరము, మనసు, బుద్ధి, అహంకారము కాదు, దీనికంటే భిన్నమైనటువంటి ఆత్మస్వరూపము, చైతన్య రూపమైనటువంటి, వెలుగు రూపమైనటువంటి ఆ చైతన్యము నేను అని అనేవాళ్ళు ఆస్తికులు. సో అయితే నాస్తికులనే, అంటే నాస్తికులకే పాపకారిణ అంటున్నారు. అది కూడా చూసాం, చాలా స్ట్రాంగ్ టర్మ్ అది. నాస్తిక అంటే పాపకారిణ అంటే ఏంటి? ఈ శరీరమే నేను అనుకునేవాడు ఏం చేసినా కూడా అది ఫైనల్లీ దుఃఖానికే దారితీస్తుంది. శరీరాన్ని సుఖపెట్టడానికని ఎంత సుఖాన్ని సంపాదించినా కూడా, ఎంత పుణ్యాన్ని సంపాదించినా అది క్షయమైపోతుంది. అది క్షీణించిపోయి ఆ సుఖము లేక పుణ్యము క్షీణించిన వెంటనే మళ్ళీ దుఃఖం పుడుతుంది. సో ఫైనలీ దుఃఖమే మిగులుతుంది. నేనంటే ఈ శరీరమే అనుకునే వాళ్ళకి దుఃఖమే మిగులుతుంది ఫైనల్లీ. ఎందుకంటే ఎంత సుఖాన్ని సంపాదించినా అది క్షీణించిపోతుంది. అందుకని పాపకారిణ అంట. పాపము అంటే దుఃఖం, దుఃఖమే పాపం. సో ఎవరు వాళ్ళు అసురులు. అటువంటి వాళ్ళు అసురాణం ఉపనిషదం. ఇది కూడా నేను చూసాం, విరోచనుడు వర్సెస్ ఇంద్రుడు. ఇద్దరు ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళి ఆత్మజ్ఞానం గురించి చెప్పమంటే ఆయన ఏదో ఉపదేశం ఇస్తే ఇద్దరు అర్థమైంది అనుకుని వెళ్ళిపోతారు. ఇద్దరికి కూడా ఏమవుతుంది అక్కడ క్లాసులో, పాఠంలో ఇద్దరికి కూడా ఆత్మ, ఆ శరీరమే ఆత్మ అని అర్థమవుతుంది. ఇద్దరు అర్థమైందని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతుంటే ఇంద్రుడికి మధ్యలో అనుమానం వచ్చి, ఇదేమిటిది, ఇదేదో కరెక్ట్గా లేదు, నాకు అర్థమైనటువంటిది, ఇందులో ఏదో తేడా ఉన్నట్టుంది, శరీరం ఆత్మ అంటున్నారు ఏమిటి ఆయన అలా చెప్పలేదేమో, నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళి డౌట్లు అడిగితే ప్రజాపతి గారు అప్పుడు మళ్ళీ డీటెయిల్డ్గా చెప్తారు. ఇది చాందోగ్యం యొక్క బ్యాక్గ్రౌండ్ కథ, చాందోగ్యోపనిషత్తుకి. అయితే విరోచనుడు అలా చేయలేదు, ఆయనకి డౌటే రాలేదు, శరీరమే ఆత్మ అని నిశ్చయంతో వాళ్ళ లోకానికి వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడిగారు, నువ్వు వెళ్ళి ఏం నేర్చుకొచ్చావో చెప్పు అంటే అతను దేహమే ఆత్మ అని చెప్పాడు వాళ్ళందరికీ. సో దానికి ఆసురి ఉపనిషత్ అని పేరు ఆ ఇన్స్ట్రక్షన్కి. సో అదే ఇక్కడ శంకర్లు గుర్తు చేస్తున్నారు. అసురాణం ఉపనిషదం దేహమాత్ర ఆత్మదర్శనమేవ ప్రతిపన్నా. అది అక్కడ దాకా చూసాము. సో దేహమే ఆత్మ అని నిశ్చయము కలిగిన వాళ్ళు. ఆ ఇన్స్ట్రక్షన్కి ఆసురి ఉపనిషత్తు అని పేరు. సో అలాగా అదొక థాట్ ప్రాసెస్. ఆత్మ అంటే ఏమిటి అంటే శరీరము అనే, శరీరమే ఆత్మ అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళనే సంస్కృతంలో అసురులు అంటారు. అంటే ఇంద్రియముల యొక్క భోగమే ఇంపార్టెంట్ వాళ్ళకి. అసుహు అంటే ఇంద్రియము, అసుసు రమతే. ఆ ఇంద్రియముల యొక్క భోగం ఎవరికి ఇంపార్టెంటో వాళ్ళని అసురులు అంటారు. అసురులు అంటే వేరే అక్కడ కొమ్ములు కోరలు కలిగి ఉంటారని కాదు, ఇంద్రియము యొక్క సుఖమే ఇంపార్టెంట్ వాళ్ళు. అటువంటి పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళు అసురులు. శంకర్లు వేరే చోట కూడా ఎక్కడో ఈ అసురులు దేవతలు అనేది ఏం వేరే వేరేగా ఉండరు, మనలోనే ఉంటారు. మనలో ఉండే దేహము ఆత్మ కాదు, ఆత్మ అంటే వేరొక నేను కర్తను భోక్తను కాదు అనే మంచి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి దేవతలు. దేహమే ఆత్మ, భోగమే ముఖ్యము అనే ఆలోచనలు ఏవైతే వస్తావో అవే అసురులు. ఈ దేవతలు అసురులు మనలోనే ఉన్నారు. ఈ సముద్ర మథనం మనలోనే నిరంతరము జరుగుతుంది అని
ఉపనిషత్ భాష్యంలో శంకర్లు చక్కగా కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ కూడా రఫ్గా అలాంటిదే అదే విషయాన్ని చెప్తున్నారు. సో అసురాణం ఉపనిషదం దేహమాత్ర ఆత్మదర్శనమేవ ప్రతిపన్న. ఆసురి ఉపనిషత్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము దేహమే ఆత్మ అని అని అనుకునేవాళ్ళు నాస్తికులు, వాళ్ళే అశ్రద్ధధాన. వాళ్ళకే ఇంకొక పేరుంది, అసతృప. అసతృప అంటే సారీ అసుతృప, అసతృప కాదు, అసుతృప. అసుతృప అంటే అసుహు అంటే ఇంద్రియం, అసుతృప అంటే ఇంద్రియముల యొక్క తృప్తి. ఇంద్రియముల యొక్క తృప్తియే ఇంపార్టెంట్. వాళ్ళు అటువంటి వాళ్ళు అశ్రద్ధధాన. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శ్రద్ధ అంటే ఎలా ఉంటుందంటే, శాస్త్రం ఒక విషయం చెప్పింది అనుకోండి, ఆ విషయము ఎప్పుడు గుర్తు రావాలో అప్పుడు గుర్తొస్తుంది. అది శ్రద్ధ యొక్క లక్షణం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తినకూడదు, శాస్త్రం సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఐస్ క్రీమ్లో న్యూట్రిషన్ అంటూ ఏముండదు, ఉత్తనే టేస్టే, కానీ అందులో జీరో న్యూట్రిషన్. టేస్ట్ క్యాలరీస్ ఉంటాయి, న్యూట్రిషన్ ఏమి ఉండదు అందులో. సో అది సైంటిఫిక్, అది అందరికీ తెలిసిన విషయమే కదా, శాస్త్రం చెప్పిన విషయం. కానీ ఐస్ క్రీమ్ కనిపించినప్పుడు ఆ విషయం గుర్తురాదు. ఐస్ క్రీమ్ కనిపించినప్పుడు మాత్రము ఆ జిహ్వ ఐస్ క్రీమ్ కేసి లాక్కెళ్ళిపోతుంది, ఐస్ క్రీమ్ కొనుక్కు తినేస్తాం. అయితే ఏమైంది, అప్పుడు మరి శాస్త్రం చెప్పిన విషయం అర్థమైందిగా ఇదివరకు, ఏమైందంటే ఆ నిమిషంలో మర్చిపోయాం, ఆ నిమిషంలో గుర్తురాదు. గుర్తొచ్చినా అది ఆ నిమిషంలో పనిచేయదు ఆ నాలెడ్జ్. అది కాదు శ్రద్ధ అంటే. శ్రద్ధ ఉంటే ఎప్పుడు గుర్తు రావాలో అప్పుడు గుర్తొస్తుంది. అది ఒకటి శ్రద్ధ యొక్క లక్షణం. అది లేకపోవట అశ్రద్ధధానాహ అంటే చాలా మౌలికమైనటువంటి ప్రిన్సిపల్, చాలా పరిశీలన, అంటే దాని ఏమంటారు, ఇంట్రాస్పెక్షన్కి చాలా ఉపయోగమైనటువంటి ప్రిన్సిపల్ శ్రద్ధ అంటే. ఇప్పుడు మనం ఏదో నేర్చుకున్నాము, కర్మణ్యేవ అధికార మా ఫలేషు కదాచన అని నేర్చుకున్నాం. కానీ రేపొద్దున ఏదైనా కొత్తగా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ సంకల్పంలో ముందు ఇందులోంచి నాకు ఇంత లాభం వస్తే బాగుండు, నాకు ఇదేదో సుఖంగా వస్తుంది, ఈ ఫలాన్ని నాకు అనుగ్రహించు అని మనసులో పెట్టుకుని పనిచేస్తాం మళ్ళీ. మరి నిన్న పొద్దున్నే రోజు పాఠం చదువుతున్నాం కదా, కర్మణ్యేవ అధికార అని మనం 1.5 మట్టి చదువుతున్నాం అట్లీస్ట్. అయితే మరి మళ్ళీ పని చేసినప్పుడు మళ్ళీ పనిలో సంకల్పం ఎందుకు వస్తుంది? పనిలో నాకు ఇలా కావాలి, నాకు అలా కావాలి, ఇలా ఉంటే బాగుండు, ఇది కావాలి, అది కావాలని సంకల్పం వస్తుంది అంటే ఏమవుతుందంటే అక్కడ ఇంకా శ్రద్ధ ఏర్పడలేదు అని అర్థం. శ్రద్ధ ఏర్పడితే పని చేసినప్పుడు అది గుర్తొస్తుంది, ఓకే ఇందులోంచి వచ్చే ఫలముతో నాకంత ఇంట్రెస్ట్ లేదు దాని మీద, కానీ పని చేస్తాను ఎందుకంటే ఇది నేను చేయవలసినటువంటి డ్యూటీ అని గుర్తొచ్చి ఆ పర్స్పెక్టివ్తో పని మొదలుపెట్టి చేస్తాం. పని మానేయమని కాదు కదా ఇన్స్ట్రక్షన్, పనిలోని పర్సనల్ బెనిఫిట్ గురించి అంత ప్రాకులాడకు, అది పని యొక్క ఇంపాక్ట్ ఏముంటుందో అది అర్థం చేసుకుని డ్యూటీ బౌండ్గా పని చేయి. అంటే ఏ పని మొదలుపెట్టినా అప్పుడు అది గుర్తు రావాలి ఆ విషయం, అది శ్రద్ధ అంటే. సో ఏది గుర్తుకు రావాలో, ఏది గుర్తు తెచ్చుకోవాలో టైంకి అది గుర్తు రావడం శ్రద్ధ, అదొకటి. అది లేని వాళ్ళు అశ్రద్ధదాన. ఇంకొకటి వైరుధ్యం, కాంట్రడిక్షన్స్ ఉంటాయి సాధారణంగా. మరి కాంట్రడిక్షన్స్ ఉండకూడదు మనసులో. బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మనం. కోరికలు అక్కర్లేదు అని శాస్త్రం చెప్తోంది, కానీ మనసంతా కోరికలే ఉంటాయి. కాంట్రడిక్షన్. శాస్త్రం చదువుతున్నాము కానీ శాస్త్రంలో చెప్పే విషయాలకి కాంట్రడిక్షన్ ఉంటూనే ఉంటుంది మనసులో. ఆ కాంట్రడిక్షన్స్ ఒకటి పరిశీలించి శాస్త్రంతో ఏకీభవించి ఆ కాంట్రడిక్షన్స్ని పక్కన పెట్టాలి ఒకటి. అది కూడా అశ్రద్ధ యొక్క లక్షణము అని చెప్తారు. అది లేకపోవట అశ్రద్ధదాన. చాలా ఇంపార్టెంట్. అది ఉంటే అంటే అలవరుచుకోవాలి మెల్లగా, సాధన చేసి, అంటే సాధన అంటే పరిశీలన. ఇక్కడ పరిశీలన చేసి ఒక్కొక్క విషయం ఎడలా కూడా శాస్త్రం చెప్తున్నటువంటి విషయం ఎడల వాటితో ఏకీభవించడం. ఓకే ఇదే కరెక్ట్, ఇది బాగుంది, ఇక్కడ చెప్తున్న విషయమే కరెక్టు అని దాని ఎడల దాన్ని మనసులో దాంతో ఏకీభవించి
ఆ సంస్కారాన్ని నెలకొల్పుకోవాలి. అది శ్రద్ధ అంటే. సో అది లేకపోవుట అశ్రద్ధత. లేకపోతే అసుతృప, అలా మిగిలిపోతాం. అసుహు అంటే ఇంద్రియము. ఆ ఇంద్రియముల యొక్క తృప్తి గురించి పనిచేసే వాళ్ళలా మిగిలిపోతాము అంటున్నారు. పురుషాహ అంటే మనుషులు. పరంతప అంటే అర్జునుని యొక్క సంబోధన. సో ఓ పరంతప, అస్య ధర్మస్య అశ్రద్ధధానాః పురుషాః. ఈ ధర్మం యొక్క స్వరూపమునందు మరియు ఫలమునందు కూడా శ్రద్ధ లేనటువంటి మనుషులు, వాళ్ళు నాస్తికులు, పాపకారిణులు, అసురాణం ఉపనిషదం దేహమాత్రాత్మ దర్శనమేవ ప్రతిపన్నాః. అది ఆ అశ్రద్ధధానాకి వచ్చినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. అప్రాప్య అంటే పొందక. ఎవరిని? నన్ను. నన్ను అంటే ఇక్కడ ఆత్మస్వరూపమును. శ్రీకృష్ణుడు ఎక్కడ నేను, నాది అన్నా కూడా అది ఆత్మస్వరూపము అని అర్థం చేసుకోవాలి. సో ఆత్మస్వరూపమును పొందక అంటే ఆత్మస్వరూపమును తెలుసుకోలేక, మాం పరమేశ్వరం అంటే మాం అంటే పరమేశ్వరుడిని అంటే హృదయంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యమును తెలుసుకోలేక, మత్ప్రాప్తౌ నైవ ఆశంక ఇది. సో మత్ప్రాప్తౌ ఏవ నా ఆశంక. సో నన్ను పొందుటయందు అసలు ఛాన్స్ కూడా లేదు అంటున్నాడు. డౌట్ కూడా అక్కర్లేదు, పొందొచ్చునేమో అన్నటువంటి అది కూడా ఛాన్స్ ఉండదు, ఛాన్సే లేదు అసలు. ఇంద్రియముల యొక్క భోగముల నుంచి మనం పడలేకపోతే ఆత్మస్వరూపమును అర్థం చేసుకునే ఛాన్సే ఉండదు, అసలు ఆ పాసిబిలిటీయే ఉండదు. ఎంతసేపు కోరికలు, సుఖము, భోగము, దాని ఎడల పుణ్యము, వాటిలోనే తిరుగుతూ ఉంటే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకునే ఛాన్సే ఉండదు అంటున్నారు. మత్ ప్రాప్తౌ నా ఏవ ఆశంక ఇది. అది క్లారిఫై చేయడానికి శ్రీకృష్ణుడు అలా డైరెక్ట్గా చెప్తున్నాడు, అంత డైరెక్ట్గా చెప్తున్నాడు అంటున్నారు. మత్ ప్రాప్తి మార్గ సాధన భేద భక్తి మాత్రం అపి అప్రాప్య ఇత్యర్థః. సో మత్ ప్రాప్తి మార్గ సాధన భేద భక్తి మాత్రం. సో ఆత్మస్వరూపమును అర్థం చేసుకుందుకు ఏది అయితే భక్తి అవసరమో ఆ భక్తిని పొందలేక, ఆ భక్తి మార్గమును పొందలేక అని అర్థం. సో మనము యజ్ఞము, దానాలు అవి చేస్తే పుణ్యం లభిస్తుంది, కానీ ఈశ్వరుడు లభించుడు. ఈశ్వరుడు లభించాలి అంటే ఇక్కడ చెప్తున్నటువంటి కర్మయోగము, తద్వారా అంతఃకరణము యొక్క శుద్ధి, తద్వారా జ్ఞానమునకు యోగ్యత, అది మార్గం. సో కర్మయోగము, ధ్యానయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, అది ఎవల్యూషన్. ఆ మార్గము యొక్క ప్రోగ్రెస్ అలా ఉంటుంది. మొదట్లో ఫలము మీద ఆసక్తి వదిలేయడం, తద్వారా అంతఃకరణము యొక్క శుద్ధి, అప్పుడు ధ్యానము చేయడానికి కాస్త యోగ్యత కలుగుతుంది. కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం పడుతుంది. మనసంతా కోరికలే ఉంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆ కోరికలే తిరుగుతూ ఉంటాయి, ధ్యానము పట్టదు. ధ్యానం పట్టాలంటే కాస్త కర్మయోగము చేయాలి. కర్మయోగం చేస్తే ధ్యానం పడుతుంది. ధ్యానం పడితే ఆ ఈశ్వరుని యొక్క ప్రతి పని కూడా అంతటా ఈశ్వరుని చూడడము అనేటటువంటిది అలవాటు అవుతుంది. కాస్త ధ్యానం చేస్తూ ఉంటే అంతటా ఈశ్వరుడు అనేటటువంటి పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు దాన్నే భక్తి యోగము అనొచ్చు. ప్రతి పని ఈశ్వరునిదే అవుతుంది. అప్పుడు ప్రతి పని ఈశ్వరునిదే, ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట తేలికవుతుంది. దాన్ని భక్తి యోగము అనొచ్చు. అప్పుడు అలా సాధన చేయగా అప్పుడు నేను కర్తను, భోక్తను కాదు, ఆ చుట్టూ ఉన్న ఈశ్వరుడు నా హృదయంలోనే ఉన్నాడు, నా స్వరూపము ఆ చైతన్యము అని అర్థమవుతుంది. అది జ్ఞానయోగము, అది ఎవల్యూషన్, తద్వారా మోక్షం. ఆ ఎవల్యూషన్కు, ఆ మార్గం ఏదైతే ఉందో దానికి ఛాన్స్ కూడా ఉండదు. ఎంతసేపు ఇంద్రియముల యొక్క భోగములోనే ఇరుక్కుపోతే, శ్రద్ధ లేకపోతే ఆ మార్గమునందు పురోగతికి అసలు ఛాన్స్ కూడా ఉండదు. మత్ ప్రాప్తి మార్గ సాధన భేద భక్తి మాత్రం అపి అప్రాప్య. ఆ మార్గములో పురోగతికి అసలు ప్రోగ్రెస్సే ఉండదు, ఆ ఛాన్సే ఉండదు అని
ఇత్యర్థ అని ఆ స్టేట్మెంట్ యొక్క అప్రాప్య మాం అంటే దాని యొక్క అర్థం అది. ఏమిటి తెలుసుకోలేరు అంటే అసలు ఆత్మ చైతన్యమును తెలుసుకునేందుకు ఆ మార్గంలో పయనించే అవకాశం కూడా ఉండదు అని. చాలా మంచి స్మృతి వాక్యం ఉన్నది మనుస్మృతిలో. అగ్నిర్దేవో ద్విజాతీనాం. ద్విజులు అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే వేదములు చదువుకున్న వాళ్ళు. వేదములు చదువుకున్న వాళ్ళకి వేదములు చదువుకుని వేద కర్మలు అది చేసే వాళ్ళకి అగ్నియే దేవత, అగ్నియే దేవుడు. ఎందుకంటే హవిస్సు ప్రతి పూజలోనూ ప్రతి హోమంలోనూ ఆ అగ్నిదేవతకి హవిస్సును అందజేస్తారు. సో అగ్ని దేవ ద్విజాతీనాం. అలాంటి వాళ్ళకి పరమాత్మ అంటే అగ్నియే. మీమాంసకులు కర్మమీమాంసకులు ఉంటారు. అంటే మీమాంస అంటే కర్మకాండ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే శాస్త్రం, ఆ థియరీ. దానికి మీమాంస అని పేరు. ఆ మీమాంస పూర్వమీమాంస అంటారు. పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. వేదములో పూర్వమీమాంస అంటే కర్మకాండ యొక్క మంత్రములను దాన్ని అర్థము తెలియజేసే సైన్స్. దానికి పూర్వమీమాంస అని పేరు. ఆ పూర్వమీమాంస యొక్క ఆ మార్గమును నమ్మేవాళ్ళు వాళ్ళు నిరీశ్వరవాదులు. వాళ్ళకి ఈశ్వరుడు ఉండడు. అంటే వాళ్ళ థియరీలో ఈశ్వరుడు లేడు. ఈశ్వరుడు యొక్క డెఫినేషన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కర్మ యొక్క ఫలములో వచ్చినటువంటి పుణ్యము అదే ఇంపార్టెంట్. కర్మ చేయాలి, పుణ్యం సంపాదించాలి. పుణ్యం సంపాదించుకుని ఇంతకంటే ఉత్తమమైనటువంటి జన్మలు పొందాలి. అది గోల్ ఏంటంటే అత్యుత్తమమైనటువంటి లోకాన్ని సిద్ధించుకుంటా. అదే మోక్షము వాళ్ళకి. సో వాళ్ళు నిరీశ్వరవాదులు. సో వాళ్ళకి ఈశ్వరుడు అంటే అగ్ని కంటే వేరే ఈశ్వరుడు ఉండడు. అగ్నియే ఈశ్వరుడు. ఎందుకంటే అగ్నికి హవిస్సును సమర్పిస్తే అగ్ని ద్వారా వేరే దేవతలకి ఆ హవిస్సు చేరుకుంటుంది. సో వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు అంటే అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం. మునికి ఆ దేవుడు ఎక్కడున్నాడు అంటే మునిని అడిగితే హృదయంలోనే ఉన్నాడని చెప్తాడు. మననశీలునికి ఆ పరమాత్మ హృదయంలోనే ఉన్నాడు. యజ్ఞములు హోమాలు చేసే బ్రాహ్మణునికి ఆ పరమాత్మ అగ్నిలో కనిపిస్తాడు. మునికి పరమాత్మ హృదయంలో ఉంటాడు. ప్రతిమ స్థూల బుద్ధినా. కొంచెము ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా అశ్రద్ధధానాహ అని. అలాంటి వాళ్ళు అదే కొంచెం స్థూల బుద్ధి అంత పదునుగా లేదు. వాళ్ళకి దేవుడు ఒక మూర్తిలో ఉన్నాడు అని అనిపిస్తుంది. ఒక స్పెసిఫిక్ ఐడల్లో ఒక మూర్తిలో ఆ పరమాత్మ ఉన్నాడు. ప్రతిమ స్థూల బుద్ధినాం సర్వత్ర విదితాత్మనాం. తెలిసిన వానికి అంటే జ్ఞానము తెలిసిన వాడికి పరమాత్మ ఎక్కడ ఉంటాడు? సర్వత్ర, అంతటా కూడా పరమాత్మయే కనిపిస్తూ ఉంటాడు. చాలా చక్కని వాక్యం. అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం ప్రతిమా స్థూలబుద్ధీనాం సర్వత్ర విదిత ఆత్మనాం. తెలిసిన వానికి అంటే ఆత్మజ్ఞానం తెలిసిన వానికి పరమాత్మ అంతటా కనిపిస్తాడు. సో ఇలాగా పరమాత్మను తెలుసుకోవాలంటే విదిత ఆత్మనాం ఆ కేటగిరీలోకి చేరాలి. ఆ కేటగిరీలోకి చేరితే తెలిసిన వాళ్ళ కేటగిరీలోకి చేరాలి. తెలిసిన వాళ్ళ కేటగిరీలోకి చేరాలి అంటే దానికి శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి కర్మయోగము, ధ్యాన యోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము అనే మార్గంలో ప్రోగ్రెస్ నడవాలి. ఆ ప్రోగ్రెస్కి అవకాశమే ఉండదు. అశ్రద్ధ ధాన చాలా క్రిటికల్ పాయింట్. మనసు ఒప్పుకునే దానికి, కానీ అక్కడ చెప్తున్నటువంటి ఫ్యాక్ట్ అది. ఎక్కడ అసలు కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట. సో అప్రాప్య ఆ భక్తి మార్గమును పొందక ఏమవుతుంది? నివర్తంతే నిశ్చయేన ఆవర్తంతే. నివర్తంతే గ్యారంటీగా తిరిగి వస్తారు. నిశ్చయేన ఆవర్తంతే గ్యారంటీడ్గా తిరిగి వస్తారు. ఎక్కడికి? మృత్యు సంసార వర్త్మని. మృత్యుయుక్త సంసార మృత్యు సంసార వర్త్మని.
ఈ మృత్యువుతో కూడుకున్నటువంటి ఆ, లోకమునకు లోకమునకు తిరిగి వస్తారు అని అర్థం. మృత్యువుతో కూడుకోవడం అంటే జన్మము మృత్యువుతో కూడుకున్నటువంటిది అని. అంటే ఆ ఆలోచన అలా చెప్పుకుందుకు బాగోదేమో కానీ కానీ ఫ్యాక్ట్ అది. మనిషి పుడుతూనే మృత్యువు యొక్క కోరల్లో పుడతాడు. ఆ కోరలు తెరిచున్నంతసేపు జీవితము, ఆ కోరలు మూసుకుపోతే అక్కడితో ఆ లైఫ్ టైం అయిపోయినది, అంతే కదా. పుట్టినప్పుడు ఒక లైఫ్ స్పాన్తో పుడతారు. ప్రతి ఒక్కడు ఒక ప్రీడిటర్మిన్డ్ లైఫ్ స్పాన్తో పుడతారు. ఆ లైఫ్ స్పాన్ కొంతమందికి తొందరగా అయిపోతుంది, కొంతమందికి కొన్ని రోజులు నడుస్తుంది. కానీ అది మన చేతుల్లో లేదుగా. అది ఎప్పుడు ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. కానీ అందరూ కూడా గ్యారంటీడ్గా ఒక మృత్యు యొక్క డేట్ని పుచ్చుకునే పుడతారు. సో మరి జీవితము మృత్యు యొక్క కోరల్లోనే పుట్టింది అని చెప్పడానికి ఏమీ అది అతిశయంతో కూడుకున్నటువంటి మాట ఏం కాదు. అదే ఫ్యాక్ట్. అది ఫ్యాక్టే. అది పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఫైనలీ ఓ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే చెప్తున్నారు, మృత్యుయుక్త సంసార. ఈ సంసారము అంటే ఈ సుఖదుఖముల యొక్క ప్రవాహానికి సంసారము అని పేరు, లేదా జన్మ మరణముల యొక్క ప్రవాహమునకు సంసారము అని పేరు. తెలుగులో సంసారం అనే పదానికి అర్థం చాలా డిఫరెంట్. ఇక్కడ సంస్కృతంలో శాస్త్రంలో సంసార అంటే సుఖదుఖముల యొక్క ప్రవాహము, లేక జన్మ మరణముల యొక్క ప్రవాహము. సో మృత్యుయుక్త సంసార. ఆ సంసారం ఎప్పుడు కూడా మృత్యువు యొక్క అంటే మృత్యువు అంటే రెండు తీసుకోవాలి, జన్మ మృత్యువు, వాటి రెండింటి మధ్యన ఉంది అది. సో మృత్యుయుక్త సంసార మృత్యు సంసార తస్య వర్త్మా, దాని యొక్క లోకము. అంటే వర్తమా అంటే దాని మార్గము. ఏమిటా మార్గము? నరక తిర్యగాది ప్రాప్తి మార్గ. సో మృత్యు సంసార వర్త్మని, సప్తమి ఏకవచనం. వర్త్మ శబ్దము అంటే మార్గము. ఎటువంటి మార్గము? మృత్యువుతో కూడుకున్నటువంటి సంసారము యొక్క మార్గము అని అర్థం. అంటే మళ్ళీ మళ్ళీ పుట్టేటటువంటి మార్గము. ఎక్కడ పుడతారు? నరకంలో పుట్టచ్చు, భూలోకంలో పుట్టచ్చు, స్వర్గంలో పుట్టచ్చు. రకరకాల 7 లోకాలు ఉన్నాయి కదా, 7 లోకాల్లోనూ పుడుతూ ఉండొచ్చు. మనము చేసుకున్నటువంటి పుణ్యకర్మలు, పుణ్యము పాపము యొక్క శేషాన్ని బట్టి ఒక లైఫ్ టైం అయిపోయిన తర్వాత అప్పటికి మిగిలినటువంటి పాపపుణ్యముల బ్యాలెన్స్ని బట్టి ఆ 7 లోకాల్లో ఎక్కడో చోట పుడుతూ ఉంటాం. 14 లోకాలు అనుకుంటే 14 లోకాల్లో ఎక్కడో చోట పుడుతూ ఉంటాము. సో నరక తిర్యగాది ప్రాప్తి మార్గ, నరకాది లోకములను పొందే మార్గము అంటే జన్మము మరణముతో కూడుకున్నటువంటి మార్గము. తస్మిన్నేవ వర్తంతే ఇత్యర్థ. నివర్తంతే మృత్యు సంసార వర్తమని అన్నారుగా. మృత్యు సంసార వర్తమని అంటే మృత్యు సంసారము యొక్క మార్గమునందు నివర్తంతే, నిశ్చయముగా తిరుగుతూ ఉంటారు. తస్మిన్నేవ వర్తంతే ఇత్యర్థ. అది అశ్రద్ధధానాహ వాళ్ళ యొక్క గతి ఈ విధముగా ఉంటుంది అని చెప్తున్నటువంటి శ్లోకము. ఓకే, అన్ని పాయింట్లు కవర్ చేశాము రఫ్గా. చదువుదాం శ్లోకము. అశ్రద్ధధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. చాలా మంచి శ్లోకము, చాలా విలువైనటువంటి శ్లోకము. ఈశ్వరుని యొక్క స్వరూపం ఏమి అని అనే ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేస్తున్నటువంటి శ్లోకం. చాలా మంచి శ్లోకం. ఈశ్వరుడు అనగానేమి అని అర్థం చేసుకోవాలి అంటే ఈ శ్లోకాన్ని మనము బుక్ మార్క్ చేసి పెట్టుకోవచ్చు. భగవంతుడు అంటే ఇది అనేది శ్రీకృష్ణుడు డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడికి. చదువుదాం దానికి భాష్యం చదువుదాము. స్తుత్య అర్జునం అభిముఖీకృత్య ఆహా. 2వ శ్లోకంలో అర్జునుడిని
అభిముఖము చేసుకుందుకు మొదటి శ్లోకంలో ఏం మొదలు పెట్టారు? ఆ జ్ఞాన విజ్ఞాన సహితం నీకు నేను ఏ జ్ఞానం అయితే తెలుసుకుంటే నీకు మోక్షం వస్తుందో ఆ జ్ఞానమును చెప్తాను అని స్టార్టింగ్. జ్ఞాన విజ్ఞాన సహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్, అది చెప్తాను. అది కూడా గుహ్యతమమైనటువంటి ఈ జ్ఞానమును నేను నీకు చెప్తాను అని చెప్పి ఆ జ్ఞానాన్ని స్తుతించారు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రవక్ష్యామి ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం అని ఆ ఆ జ్ఞానమును స్తుతించారు. స్తుతించి అశ్రద్ధ ఆ చెప్తున్న జ్ఞానం యందు శ్రద్ధ లేకపోతే ఏమవుతుందో ముందు వార్న్ చేశాడు. నేను చెప్తున్న మాట శ్రద్ధగా విను అంటే విని దాని ఎడల పరిపూర్ణమైన ఉత్సాహంతో దాన్ని తెలుసుకోలేకపోతే ఏమవుతుందో వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. ఇచ్చి ఇప్పుడు విషయాన్ని చెప్తున్నాడు. చూడండి చక్కగా ఆ కమ్యూనికేషన్ స్టైల్ చూడండి. చక్కగా ముందు చెప్తున్న విషయమును బాగా స్తుతించి ఆ విషయాన్ని అర్థం చేసుకోకపోతే ఏమవుతుందో చెప్పి అప్పుడు విషయానికి వస్తున్నాడు. ఒక మంచి ఫార్మాట్. ఒక పాయింట్ మనం ఎవరినైనా కన్విన్స్ చేయడానికి ఒక పాయింట్ చెప్పాలి అంటే ఆ పాయింట్ని ఎలా చెప్పాలి అన్నదానికి మంచి ఒక ఒక కమ్యూనికేషన్ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్, చాలా చక్కని స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్. సో అయితే శ్లోకం కూడా చాలా విలువైనటువంటి శ్లోకము. ఆ టైం పడుతుంది అర్థం చేసుకుందికి. బట్ శ్లోకం అయితే ఒక అద్భుతమైనటువంటి శ్లోకము. ఈశ్వరుడు అనగానేమి అన్నదాన్ని డెఫినేషన్కి డైరెక్ట్ ఆన్సర్. సో మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మత్ స్థాని సర్వభూతాని నా చ అహం తేషు అవస్థితః. ఫస్ట్ లైన్ కొంచెం ఈజీ అర్థం చేసుకుందికి, సెకండ్ లైన్లో కాంట్రడిక్షన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మెల్లగా చూద్దాం. ఒక్కొక్క మూడు వాక్యాలు ఉన్నాయి ఇందులో. సో జగత్ అవ్యక్తమూర్తిన మయా ఇదం జగత్ ఇదం సర్వం జగత్, అది ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మయా తతం. ఈ జగత్తంతా కూడా అవ్యక్తమైనటువంటి నా చేత తతం ఓతప్రోతమై ఉన్నది. తతం అంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా అంటే వస్త్రము దారముతో ఓతప్రోతమై ఉన్నది. అది సో వస్త్రము దారము చేత తతం, అక్కడ దారం తతం అని చెప్పాలి. ఆభరణ ప్రపంచము బంగారము చేత ఓతప్రోతమై ఉన్నది. ఆభరణ ప్రపంచము బంగారము కంటే విడిగా లేదుగా, బంగారములోనే ఉన్నది. బంగారముతో ఓతప్రోతమై ఉన్నది. ఎటు చూసినా బంగారమే. ఆ బంగారమే ఆభరణ ప్రపంచంలో ఆ వేరు ఆభరణముల కింద నామరూపముల కింద భాషిస్తూ ఉంటుంది. అలాగే వస్త్ర ప్రపంచం అంతా కూడా దారముతోనే ఓతప్రోతమై ఉన్నది అని చెప్పాలి. సో అక్కడ ఆ విధంగా ఈ జగత్తంతా కూడా నా చేత ఓతప్రోతమై ఉన్నది. పొడుగు పేక అన్నట్టు నా చేతనే, నాలోనే ఉన్నది, నా చేత నిర్మింపబడినది. అంటే దారము వస్త్రమునకు ఎలాగో జగత్తుకి నేను అలాగా. కానీ నేను కనిపిస్తానా? కనిపించను. అవ్యక్తమూర్తిన, అవ్యక్తమైనటువంటి నా చేత ఓతప్రోతమై ఉన్నది. ఇప్పుడు ఒక విత్తనము నాటామండి. విత్తనములో మొత్తము మొక్క ఎదగడానికి ఫార్ములాయే కాదు, మొక్క ఎదగడానికి కావాల్సినటువంటి సామగ్రి అంతా కూడా ఆ విత్తనములో ఉన్న అవ్యక్తములో ఇమిడి ఉన్నది. ఆ విత్తనములో ఉన్న కనిపించని అవ్యక్తములో ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిలోనే కదా, ఆ శక్తిలోనే చెట్టు ఉన్నది. ఆ శక్తి ఈ అంతయు కూడా చెట్టులో నిండి ఉన్నది. అంతే కదా. మరి ఆ ఫార్ములా అంతా అందులో ఉంది. ఆ చెట్టు ఎక్కడి నుంచి ఏ మినరల్ ఎక్కడి నుంచి భూమి నుంచి ఎలా సంపాదించుకుని ఎలా ఎదగాలి అన్న ఫార్ములా అందులో ఉంది. మనం నీళ్ళలో మొక్క వేసామనుకోండి, సాధారణంగా మొక్క ఏమవుతుంది, ఎటు ఎండ తగులుతుంటే అటువైపు వంగి అటు వెళ్ళిపోతుంది మొక్క. సూర్యుని వెలుగు ఎటు నుంచి వస్తుంటే ఒక మూల నుంచి అలా మూలకి తిరిగి అటు వెళ్ళిపోతుంది మొక్క. ఎవరు చెప్పారు దానికి? ఎవరు చెప్పలేదు. అది అందులో ఉంది. ఆ అవ్యక్తమైనటువంటి విత్తనములో ఉన్న అవ్యక్తములో ఆ శక్తి ఉంది. ఆ శక్తిలో తతం
ఆ శక్తిలో ఓతప్రోతమై ఉంది చెట్టు. ఆ విధంగా ఈ ఈ జగత్తంతా కూడా అవ్యక్తమూర్తినా మయ, అవ్యక్తమైనటువంటి నా చేత తతం ఓతప్రోతమై ఉన్నది, వ్యాపింపబడి ఉన్నది. కానీ నేను ఎవరికి కనిపించను. ఇదం సర్వం, ఇదం అని కూడా ఉంటున్నారు చూడండి. జగత్ అన్నదానికి ఇదం అన్న ప్రోనౌన్ వాడుతున్నారు. అంటే దిస్, ఇది. ఇది అంటే ఎదురుగుండా కనిపించేది అని అర్థం. ఎదురుగుండా కనిపించేదానికి ఇది అని ఆ, అనే ప్రోనౌన్ వాడతాంగా. ఇది ఈ జగత్తులో, అంటే ఎదురుగుండా నాకు కంటికి కనిపించే జగత్తులో ఆ ఆ జగత్తు దేని చేత వ్యాపింపబడి ఉన్నది? ఈశ్వరుని చేత వ్యాపింపబడి ఉన్నది. ఏ విధంగా ఏ విధమైనటువంటి ఈశ్వరుడు? అవ్యక్తమూర్తిన, ఇంద్రియమునకు కనిపించని ఆ మహాశక్తి చేత ఓతప్రోతమై ఉన్నది. ఎవరు అంటే అది నేనే అంటున్నాడు. అంటే ఆత్మస్వరూపమైనటువంటి నా చేత ఈ జగత్తంతా కూడా వ్యాపింపబడి ఉన్నది. మతస్థాని సర్వభూతాన్ని, ఈ భూతములన్నీ కూడా నాలోనే ఉన్నాయి. ఆ నచాహం తేషు అవస్థిత తర్వాత చూద్దాం. ఫస్ట్ అక్కడ దాకా చూద్దాం. ఈ రెండు వాక్యాలు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఫస్ట్ వాక్యమే అసలు చాలా ఇంపార్టెంట్ వాక్యం. అంటే దానికి ఏం చెప్తారు అంటే ఆకాశమును ఎగ్జాంపుల్గా చెప్తారు. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఈ జగత్తంతా కూడా ఆకాశంలోనే ఉన్నదిగా. ఆ అవ్యక్తమైనటువంటి ఆకాశం కనిపిస్తుందా? కనిపించదు. అసలు ఆకాశం అనే పంచమహాభూతం ఉన్నదా అని ప్రశ్న ఫిలాసఫీలో. బౌద్ధులు ఒప్పరు. శూన్యవాదులకి 4 పంచమహాభూతములు కాదు, 4 భూతములు వాళ్ళకి. పృథివీ, తేజస్సు, నీరు, గాలి, అంతే. ఈ 4. వాళ్ళ ఆకాశం అనేది ఒప్పరు. ఆకాశం అంటే శూన్యం, ఏమీ లేకపోవుట. లేని దాన్ని లెక్కేయరుగా. లేని దాన్ని లెక్కేస్తారు, ఉన్నవి లెక్కేస్తారు. ఉన్నవి ఉన్న తత్వాలు 4 అని వాళ్ళు లెక్కేస్తున్నారు. 5వది లెక్కేయరు వాళ్ళు శూన్యవాదులు. ఎందుకంటే అలా లేని దాన్ని ఎలా లెక్కేస్తారు? జీరోని లెక్కేయడం ఏమిటి? జీరోకి లెక్క ఉండదు. సో లేదు, ఏమీ లేకపోవటే ఆకాశం. అది డెఫినేషన్. సో ఇట్ ఈస్ నాట్ ఎ సెపరేట్ థింగ్. అబ్సెన్స్ ఈజ్ నాట్ ఎ సెపరేట్ థింగ్. లేకపోవటమే అది అని వాళ్ళ సిద్ధాంతము. ఆ ఫిలాసఫర్స్ అలా చెప్పారు. ఓకే, అది కూడా బాగానే. వాళ్ళకి 4 మహాభూతములు, పృథివ్య, తేజో, వాయువు. ఆకాశం లేదు. నైయాయికులు, వేదాంతులు, సాంఖ్యులు వీళ్ళందరూ ఆకాశాన్ని ఒప్పుతారు. ఆకాశము ఇంకొక మహాభూతము, ఇంకొక తత్వము అని ఒప్పుతారు వీళ్ళు. అయితే వీళ్ళు ఏమంటారంటే ఆకాశం అనేది ఇంద్రియ గోచరము కాదు. నైయాయికులు అంటారు. తార్కికులు ఏం చెప్తారు? ఇంద్రియ గోచరము కాదు, అందరూ ఒప్పుకుంటారు. ఇంద్రియ గోచరం కాదు, కానీ మనసు ఊహించగలుగుతుంది. అంటే లాజికల్ రీజనింగ్ ద్వారా మనం చెప్పచ్చు ఆకాశం ఉందని. ఎందుకంటే అవకాశమే ఆకాశం, అది వాళ్ళ డెఫినేషన్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉండడానికి అవకాశం ఉందనుకోండి. ఎదురుగుండా బాటిల్ పెట్టాను, బాటిల్ అక్కడ ఉంది అంటే బాటిల్ ఉండడానికి అవకాశం ఉన్నది, ప్లేస్ ఉన్నది, అదే ఆకాశం అని. అక్కడ ఆకాశం ఉంది కాబట్టి అక్కడ మనం బాటిల్ పెట్టగలుగుతున్నాం అని. ఆ విధంగా ఇండైరెక్ట్గా, లాజికల్గా మనసు ఊహించగలదు ఆకాశం అనే తత్వమును అని నైయాయికులు ఒప్పుకుంటారు. వేదాంతులు ఇంకొంచెం స్లైట్లీ సాఫిస్టికేటెడ్ అప్రోచ్ వేదాంతులది. వేదాంతులకి సాక్షి భాష్యము అంటారు. అంటే సుఖము దుఃఖము ఏ విధంగా అయితే మనకి డైరెక్ట్గా తెలుస్తున్నాయో, అలాగే ఆకాశము కూడా మనకి డైరెక్ట్గా తెలుస్తున్నది అని వేదాంతులు అంటారు. వాళ్ళ ఫిలసాఫికల్ రీజనింగ్ కొద్దిగా సాఫిస్టికేటెడ్ రీజనింగ్, కొంచెం చాలా సూక్ష్మమైనటువంటి ఆలోచన వేదాంతులది. సో వీళ్ళు 3 కేటగిరీలో పెట్టుకున్నాం అనుకోండి. శూన్యవాదులు, నైయాయికులు, తార్కికులు ఎట్సెట్రా ఒక బకెట్, వేదాంతులు ఒక కేటగిరీ అనుకుంటే, అందులో వేదాంతులు, నైయాయికులు ఆకాశాన్ని ఒప్పుతారు. ఆకాశం ఒక ఇండిపెండెంట్ మహాభూతం అని ఒప్పుకుంటారు. శూన్యులు ఒప్పుకోరు. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే, ఇది డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే, ఆకాశము వలె అని చెప్పాలి. పరమాత్మకి దృష్టాంతము చెప్పాలి అంటే ఎగ్జాంపుల్. ఓకే, పరమాత్మ ఎలా ఉంటాడు చెప్పు అంటే, పరమాత్మ ఎలా ఉంటాడు అంటే ఆకాశము వలె ఉంటాడని చెప్పాలి. ఆకాశం ఎలా అయితే అంతటినీ కూడా వ్యాపించి ఉన్నదో, కానీ ఎవరికి కనిపించదు. అవ్యక్తమూర్తిన, అవ్యక్తము
ఆయన స్వరూపమైనటువంటి ఆకాశము చేత ఈ జగత్తంతయు కూడా వ్యాపింపబడి ఉన్నది. ఆ విధంగా ఆకాశము కంటే సూక్ష్మము పరమాత్మ. ఆ పరమాత్మ నుంచి ఆకాశము. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్య పృథివీ, పృథిభ్యో అన్నం, అన్నాత్ భూతాని. అది సృష్టి యొక్క క్రమం. ఆ పరమాత్మ ఫస్ట్ పరమాత్మ నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుండి జలములు, జలముల నుండి పృథివీ, పృథివీ మీద అన్నము, అన్నము వలన భూతములు, జీవులు. అది ఆ ఆర్డర్ ఆఫ్ క్రియేషన్. ఆ ఆర్డర్ ఆఫ్ క్రియేషన్ని అది అందరూ ఒప్పుకుంటారు సాధారణంగా. సైన్స్ కూడా రఫ్గా లైఫ్ ఉందో లేదో వెతకాలంటే ఈ వరుసలో వెతుక్కుంటూ వస్తుంది. ఆకాశం ఉండాలి, తర్వాత వాయువు ఉండాలి, అగ్ని ఉండాలి, జలములు ఉండాలి, పృథివీ ఉండాలి, పృథివీ మీద అన్నం పుట్టాలి, అన్నం పుట్టాక జీవులు పుడతాయి. సో సైంటిఫిక్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో, సెర్చ్ ఫర్ లైఫ్, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్లో రఫ్గా అదే ఆర్డర్లో ఉంటుంది వాళ్ళ సెర్చ్. ఆ ప్రాసెస్లోనే వెతుకుతారు. దానికే వాళ్ళు ప్రూఫ్ని వెతుకుతున్నారు ఎక్కడ ఏమున్నది అని. సో ఆ విధంగా ఆకాశము వలె, ఆకాశము కంటే సూక్ష్మమైనది పరమాత్మ. పరమాత్మ అంటే ఏమిటో చెప్పుకోవాలి అంటే ఆకాశము దృష్టాంతం. సో ఆకాశము వలె ఆ ఫస్ట్ లైన్ అర్థం చేసుకోవాలంటే ఆకాశం దృష్టాంతంగా తీసుకుంటే, ఓహో పరమాత్మ అంటే తత్వాన్ని ఆ విధంగా డిఫైన్ చేస్తున్నారు. ఆకాశము కంటే సూక్ష్మమైనది. ఆకాశము కూడా దేనిలో ఉన్నదో, ఆకాశమును కూడా ఏది వ్యాపించి ఉన్నదో ఆ తత్వమునకు ఈశ్వరుడని పేరు. అన్ని సృష్టిలో కనిపించే అన్ని ఆబ్జెక్ట్స్ని, పర్సన్స్ని వ్యాపించి ఉన్నది ఆకాశము. కానీ ఆకాశాన్ని కూడా ఏది అయితే అంతటా వ్యాపించి ఉన్నదో అది పరమాత్మ. అది ఆ పరమాత్మ యొక్క డెఫినేషన్. దీన్ని మనం గురువారం నాడు చెప్పలేను పాఠము, మళ్ళీ శనివారం నాడు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.